మాఘపురాణము 17వ అధ్యాయము. కప్పరూపము వదిలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతమును తెలియజేయుదును. నా జన్మస్థానము గోదావరి నదికి సమీపమందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త సఖి, మాఘమాసము ప్రవేశించినది. మాఘమాసము చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవుగావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించుము. ప్రతిదినము ప్రాతకాలము నిద్ర నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకుని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము, నదిలో స్నానము చేయుము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము, అగరు, ధూపదీపాలతోనూ వెలిగించి స్వామికి కండ శర్కర, పటిక బెల్లం నైవేద్యము ఇచ్చి నమస్కరింపుము. తరువాత తులసీతీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకునుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయమును చొప్పున పఠించుము. దీనివలన నీకు చాలా ఫలము కలుగును. నీ 5వతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని. నా భర్త శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి శపించినాడు. ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో నుండ తగవు. మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా? సరియే, నీ పాపము నిన్నే శిక్షించును. కావున నీవు కృష్ణానదీ తీరమునందు ఉన్న రావిచెట్టు తొర్రలో మండూక రూపంలో నుందువుగాక అని నన్ను శపించెను. వారి సింహగర్జనకు వణికిపోయితిని. వారి శాపమునకు భయపడిపోయితిని. వారి రౌద్రాకారమును చూడజాలకపోతిని. నాకు జ్ఞానోదయము కలిగినది. మిక్కిలి పశ్చాత్తాపము కలిగినది. వెంటనే భర్త పాదములపై పడి, నాకీ శాపము ఎట్లు పోవును? మరలా నిన్నెట్లు కలుసుకొందును? నాకు ప్రాయశ్చిత్తము లేదా అని పరిపరి విధాల ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి ఒక గడువు పెట్టెను. అది ఏమనగా, గౌతమ మహర్షి గోదావరి నదీ తీరమందున్న తన ఆశ్రమము నుండి ఉత్తర దేశ యాత్రలకు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానదీ స్నానము చేయుటకు వచ్చెదరు. అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగా నేను కప్పరూపము దాల్చితిని. నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించెను. నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరాననున్న ఈ రావి చెట్టు తొర్రలో నివాసమేర్చుకుని జీవించుచు మీరాక కోసం ఎదురుచూచుచుంటిని. ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతమును గౌతమునికి తెలియచేసెను. అమ్మాయి, భయపడుకుము. నీకీ శాపము కలిపి 1000 ఏండ్లు పైగా అయినది. నీ భర్తయ్యను ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచూ మృతుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠములో ఉన్నాడు. నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్రసంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనమైనట్టిది కూడా. దీనికి మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రియమైనది వ్రతము. ఇటువంటి వ్రతమాచరింపుమని నీ భర్త ఎంత చెప్పినను వినిపించుకొనవేతివి. నీ భర్త దూరదృష్టిగల జ్ఞాని. అతని గుణగణాలకు సంతసించడివారు. నిన్ను పెండ్లి ఆడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకునేవలయనడి ఆశతో నుండేవాడు. కాని నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలైపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లలో స్నానము చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించమని శపించినాడు. ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపము పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము కాగా మాఘమాస వ్రతము సమయము నీకు అన్ని విధాలా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము. స్త్రీలుగాని పురుషులుగాని ఈ సమయములో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. ఎవరైనా తెలిసిగాని తెలియకగాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణములందును పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన ఎడల వారి పాపాలు నశించును.
మాఘశుద్ధ పాడ్యమి నాడు స్నానమునకు అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించిన పురాణ కాలక్షేపము చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించున్నట్టుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. విన్నారుగా? మరి ఆలస్యమెందుకు? ఇప్పుడే మా సనాతన నిధి ఉచిత మొబైల్ అప్లికేషన్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని మేము నిర్వహిస్తున్న రోజువారీ క్విజ్లో పాల్గొని బహుమతులు గెలుచుకోండి.